యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. లోకసువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొని వారు మరి ధన్యులు అని చెప్పెను. దేవుడు మన జీవితంలో ఆశీర్వాదములు కురిపించాలంటే ఆయన వాక్యాన్ని కేవలం వినడం కాదు, మన జీవంలో ఆచరించాలి. వాక్యము మన గుండె లోపల నిలిచినప్పుడు అది ఫలమిచ్చే విత్తనం అవుతుంది. దేవుని వాక్యాన్ని గౌరవించి దానిని మన నడవడికలో పాటిస్తే దేవుడు మనను ధన్యులుగా చేస్తాడు. వాక్యము వినుటలో కాదు, ఆచరణలో ఆశీర్వాదం ఉంది. వాక్యము నీ జీవంలో వెలుగనివ్వు. ప్రార్థన. పరలోకం తండ్రి, దేవా, నీ వాక్యము జీవమును ఇస్తుంది. నీ వాక్యమును విని దానిని ఆచరించినట్లు నాకు బలము ఇవ్వుము. నా హృదయంలో నీ వాక్యము నిలిచి ఫలమిచ్చినట్లు చేయుము. నేను విన్నదాన్ని మాటలకే పరిమితం కాకుండా కార్యములలో చూపించినట్లు సహాయం చేయుము. నీ చిత్తమును నెరవేర్చే ధన్యత జీవితమును నాకు అనుగ్రహించుము. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను. ఆమేన్. ఆమేన్.